దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి అభిషక్తుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కీర్తన గ్రంథం 116 అధ్యాయం 13వ వచనం. ప్రియా కల్వరి అభిషక్తుడగు దేవదేవుని బిడ్డలారా, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ఆ సర్వాధికారి అయిన దేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ బిడ్డలతో కూడుండి మీ ప్రతి అవసర అక్కర్లు కూడా ప్రభు తీర్చునుగాక. దేవుడు మీకు సంపూర్ణమైన సమాధానం అనుగ్రహించి, శాంతిని అనుగ్రహించి, నెమ్మది దయచేయునుగాక. ఆ శాశ్వతుడు, దయా సంపన్నుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడైన దేవుని యొక్క కృపతో మీకు జయ విజయము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యెహోవా నామమున ప్రార్థన చేయుట కృపతో కూడిన గొప్ప భాగ్యము. ఎందుకనగా దేవునికి మానవునికి కలిగిన స్నేహ బాంధవ్యము తెగిపోకుండా కలిపే ఏకైక వంతున ప్రార్థన నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. ఈ ప్రార్థన ఏనోసు కాలంలో ఆరంభమైనది. ఈ ప్రార్థన మొదటి మానవుడు దేవుని కుమారుడైన ఆదాము కాలంలో కానీ, అతని ముగ్గురు కుమారులైన కయీను, హేబేలు, సేతు కాలంలో ఆరంభం కాలేదు. కానీ సేతు కుమారుడైన ఏనోషు కాలంలో ప్రార్థన ఆరంభమైనది. అనగా ఆదాము జన్మించిన 235 సంవత్సరాల తరువాత అన్నమాట. ప్రార్థన అనగా అడుక్కొనుటే. ఆనాటి నుండి నేటి వరకు మానవుడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మాత్రమే మనకు సంపూర్ణత కలుగుచున్నది. దావీదు జీవితంలో ప్రార్థనకు ఉన్న విలువ మరో దానికి లేదు. ప్రార్థనలో దేవుని ముఖం చూచుట దావీదుకు లభించిన ఒక గొప్ప భాగ్యమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో ఏది మరుగైనా దావీదు భరించగలడు, కానీ నిత్యము తాను చూస్తున్న దేవుని ముఖం మరుగైతే సహించలేడు. అందుకే నీ ముఖమును నాకు చాటు చేయుట ఎలా అని 88వ కీర్తనలో తాను ఆక్రందన చేస్తున్నాడు. లోకంలో ఎన్నో నామములు ఉండగా అన్ని నామముల కంటే హెచ్చింపబడిన క్రీస్తు నామము సమస్తము మనకు సాధ్యమని క్రీస్తు సెలవిస్తున్నాడు. క్రీస్తు ప్రార్థనా పాఠశాలలో ప్రార్థనా విలువను నేర్చుకున్న దావీదు భక్తుడు ధన్యుడు. ప్రార్థనా విశ్వాసిని పాపానికి దూరముగా ఉంచుతుంది. ఇదే ప్రార్థనా రహస్యం. దావీదు ప్రార్థించే స్వభావం మాత్రమే గాక ప్రేమతో అర్పించుకునే మనసు కూడా కలిగినవాడు. అందుకే దేవాదేవునికి నామానికి మహిమార్థంగా తన హృదయాన్ని సమర్పించుకున్నాడు, తన ఆలోచనలు తన ఉద్దేశాలు సమర్పించుకున్నాడు. దేవదేవుని బిళ్ళారా, సర్వాధికారి అయిన దేవుడు, మార్చము గల మహాప్రియ జగత్రక్షుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడైన దేవుని యొక్క మహాకృపధార మనం నింపబట్టానికి, ఆ ప్రియుడు, ప్రాణేశ్వరుడు, సుందరుడు, సుకుమారుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వత కృపతో మనం ముందుకు సాగటానికి, ఈ కలవరి మోచకుడు, కలవరి కరుణామూర్తి, కలవరి కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రవరిక నామాన్ని బట్టి మనం ప్రార్థించినప్పుడు, ఆ కలవరి సత్యస్వరూపమైన దేవదేవుడి యొక్క శాశ్వతమైన కృపతో మీరు నింపబడగలరు. మనసారా ఆయన్ని ప్రార్థించండి. దేవాదేవుడికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకర ప్రభు సన్నిధానంలో మీరు నిలవండి. ప్రభు కృపతో కొనసాగండి. ప్రభు మీకు తోడేయండిగాక. ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కలవరి అభిషక్తుడా, కలవరి కరుణా సంపన్నుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, విజయప్రదాత, జీవప్రదాత, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవా, మీరెంతైనా నమ్మదగిన దేవుడువు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అయినావు. మీ పరిశుద్ధాత్మ క్రియను, కార్యాన్ని, మేలు, ఉపకారం, సహకారం మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి. దేవా, మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ మీ కార్యాభివృద్ధిని మాకు దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు, మెస్సయ్యా నీకు స్తోత్రాలు. మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదాలతో మనం తృప్తిపరచమని, మీ మేలుతో బలపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.